రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని జగన్ కుట్ర చేస్తున్నారని హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. ముద్రగడ వెనక జగన్ ఉన్నాడని, వీరిద్దరూ కలిసి యువతను రెచ్చగొడుతున్నారని, వైసీపీ ప్లీనరీలో జగన్ కాపుల గురించి ఒక్క మాట మాట్లాడలేదని, ఇప్పుడు ఎందుకు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని, ప్రశాంతమైన రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయడం కోసం జగన్ గారు పన్నాగం. అందులో కులాన్ని రెచ్చగొట్టే భాగంగా ఇవాళ కాపులను రెచ్చగొడుతున్నారు. ఆ రోజు తొలి జరిగిన సంఘటన జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా సిఐడికి అప్పచెప్పడం, సిఐడి ఇప్పటికే చాలామంది కేసులు పెట్టి ఇవాళ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ పరిస్థితిలో మళ్ళీ కాపులందరినీ రెచ్చగొట్టి బయటకు రమ్మని చెప్పి కేసులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. మేము కూడా విజ్ఞప్తి చేసాం, కాపులందరూ కూడా మీరు రావద్దు, ఇబ్బంది పడతారు యూత్ అంతా కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఎలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, కమిషన్ పూర్తవుతుంది, చేస్తున్నాడని చెప్పి పడుదలగా చేస్తున్నాడు తప్పించి ఆయన చెప్తే చేసేది లేదు. ఎందుకంటే జగన్ గారు డ్రామా ఇదంతా కూడా. జగన్ గారు కూడా ఇలా నిన్న ఎందుకు మీకు పద్మనాభం గారిని గృహ నిర్బంధం చేశారని అడుగుతున్నాడు ఆయన. నేను జగన్ గారిని సూటిగా ఒకటి అడుగుతున్నాను, మీ నాన్నగారు అయితే ఆ రోజు ఒక 40 లక్షలు ఇస్తే కాపులు కమిషన్ అవుతుంది, మరి ఆ కమిషన్ వస్తే స్థితిగతులకి కమిషన్ ఎంక్వైరీ చేస్తుందని చెప్పినప్పుడు 40 లక్షలు కూడా ఇవ్వకుండా కనవ కులాన్ని అన్నింటిలో కూడా బీసీలో చేయొచ్చు. ఆ రోజు కాపుని చేర్చలేదు. ఈరోజు నువ్వైతే కాపుల గురించి కన్నీళ్ళు కారుతున్నావు. మీ ప్లీనరీ సమావేశాల్లో మరి ఎందుకు కనీసం డిస్కషన్ కూడా మీ కాపులు ఇంత జరిగినప్పుడు మరి ఎందుకు డిస్కస్ చేయలేదని చెప్పి జగన్ గారిని అడుగుతున్నాను. కాపు రిజర్వేషన్లు టీడీపీతోనే సాధ్యమని, విద్యా ఉద్యోగాలలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎంను కోరుతున్నామన్నారు. చంద్రబాబు దీనిపై చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు చర్యలు సాగుతున్నాయని, ఇది నిర్బంధం కాదని, జగన్ ఎన్ని కుట్రలు పన్నినా 80% మంది ప్రజలు టీడీపీ వైపు ఉన్నారని ఆయన చెప్పారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.